ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగనే కలిసి దేవుని వేదవాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించు బద్దులమై ఉన్నాము. రేపటి దినాన పునరుత్థాన ఆదివారం ప్రార్థనా పూర్వకంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. తెన్నేటి దినాన వాక్య ధ్యానము కొరకైనటువంటి భాగము సంఖ్యాకాండము ప్రియులారా 36వ అధ్యాయము చివరి మాటలను నేను చదువుచున్నాను, అనగా 12వ వచనం. వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెండ్లి చేసుకొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములోనే నిలిచెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మీ నీతి మా హృదయాలలో, మీ ప్రసన్నత మా దేహములో తండ్రి, మీ వెలుగు మా మీదను ప్రకాశింపచేయండి. ఏ విధము చేతనైనను మా అందరి ద్వారా మీ నామమే మహిమపరచబడును గాక. మేలు చేత నింపండి. దినచర్య అంతటిని ఆశీర్వాదకరంగా మలచండి. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడినటువంటి వేదవాక్యాన ఈ అధ్యాయంలో యోసేపు యొక్క సంతతి వారలను గూర్చి మాట్లాడుచున్నది. యోసేపు పుత్రులు ఎవరు? ఒకరు పెద్దవాడు మనష్షే, రెండవ వాడు ఎఫ్రాయిము. మనష్షే అనగా మరచుట. తనకు బాధ కలిగిన దేశమును, తన స్వజనుల మధ్యలోనూ కలిగిన బాధను మరచుటకు గాను మనష్షే అని పేరు పెట్టారు. రెండవ వాని పేరు ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. బాధ కలిగిన దేశంలో అభివృద్ధి పొందినందులకు గాను ఆ పేరును ఏర్పరచుకున్నాడు. సంతోషం. ఇక్కడ యోసేపు పుత్రులను గూర్చి 36వ అధ్యాయం 1వ వచనం మాట్లాడుచు ఉన్నది. యోసేపు పుత్రులు అనగా మనష్షే గోత్రంలో మాకీరు కుమారుడు, మనష్షేకి మనముడు అయిన గిలాదు యొక్క పుత్రుల వంశపు పెద్దలు వచ్చి మోషే ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, కుటుంబ ప్రధానులు ఎదుట ఇలా అంటున్నారయ్యా, ఆ దేశమును వంతు చెట్ల చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యం ఇవ్వాలని దేవుడు మా ఏలిన వానికి ఆజ్ఞాపించారు కదా. మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యము అతని కుమార్తెలకు ఇవ్వలనని దేవాది దేవుడు మోషేను మీకు ఆజ్ఞాపించారు కదా అని చెప్తారు. సెలోపెహాదు అనబడిన వ్యక్తి మనష్షే గోత్రంలో పుట్టినవాడు. అతనికి దగ్గరగా 5 కుమార్తెలు ఉన్నారు. పిల్లరా, గ్రేట్ కదూ. బైబిల్ గ్రంథంలో 5 కుమార్తెలు కలిగిన తండ్రులే కాదు సుమి, 6, 7, 8 కుమార్తెలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఒక కుమార్తె కలిగిన వాళ్ళు ఎవరు? ఉదాహరణకు దీనాన్ని తీసుకుందాం. 12 మంది కొడుకుల తర్వాత దీన. 2 కుమార్తెలు లాబాను, 3 కుమార్తెలు ఎవరు? యోబు, 4 కుమార్తెలు ఫిలిప్పు, 5 కుమార్తెలు సెలోపెహాదు. పిల్లరా, వీళ్ళ పేర్లు 11వ వచనంలో ఉన్నాయి. సెలోపెహాదు కుమార్తెలైన మహాలా, తీర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి. ఓకేనా? ఈ 5 సెలోపెహాదు కుమార్తెలు. కాలంలో ఒక కుమార్తె ఉంటేనే ఆ కుమార్తె ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల గుండెల్లో భారం, తల మీద కుంపటిలా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఆనాటి కాలంలో మరి 5 కుమార్తెలు ఆ తండ్రికి ఉన్నారు. ఆ తండ్రి ముందు దినాల్లోనే మృతిని పొందాడు.
కానీ ఆ బిడ్డలు దైవిక కృపను కలిగి పులరా తమ తండ్రి స్వాస్థ్యం కొరకు పోరాడినటువంటి విధానం అక్కడ మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ఒక ఉన్నతమైన సత్యం ఏంటంటే, తమ తండ్రి చనిపోయి ఉన్నప్పటికీ, వింటున్నారా, తమ తండ్రి చనిపోయి ఉన్నప్పటికీ తాము లోతు కుమార్తెల వలె వివాహం కొరకు, సంతానం కొరకు, వీటి కొరకు వాళ్ళు ప్రయాసపడి హద్దులు దాటిపోలేదు. కానీ తమ తండ్రి స్వాస్థ్యాన్ని ఎలా స్వాధీనపరుచుకోవాలనేది చూశారు. వింటున్నారు పిల్లరా? లోతు కుమార్తెలు ఏం తలంచారు? అయ్యో, సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోయినాయి. సొదొమ గొమొర్రాలు దేశాలు కదా, ఈ పట్టణాలు అవి. పట్టణం తగలడిపోతే ఇంకా దేశం ఉంది కదా. ఇప్పుడు మనకి హైదరాబాదు, సికింద్రాబాద్ అని మంచి పట్టణాలు బాగుండును గాక. సరే, మన వివరణ కొరకు మాట చెబుతున్నాం. ఒకవేళ పట్టణాలు కనుక కాలితే చుట్టుప్రక్కల ప్రాంతాలు ఉంటాయి కదా. అలాగే సొదొమ గొమొర్రా కాలిపోతే వీళ్ళు దేనికోసం చూస్తున్నారు? లోక మర్యాద చొప్పున మనతో పోయి సంతానానికి అనడానికి పురుషులు లేరు కదా అంటూ వారు హద్దులు దాటిపోయారు. హద్దులు దాటిన పరిస్థితుల ద్వారా కలిగిన కుమారులు అక్రమకారులయ్యారు. వింటున్నారా? అయితే ఇప్పుడు సెలోపెహాదు కుమార్తెలు 5 ఉన్నారు. వారు తండ్రి ఉండగానే హద్దులు దాటితే వీరు తండ్రి లేనప్పుడు హద్దుల్లోనే వీరు జీవించారు. ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఈ మాటలు వించిన దేవుని బిడ్డలారా, ఆనాడు తండ్రి ఉండగానే వాళ్ళు హద్దులు దాటిపోతే తండ్రి లేనప్పుడు వీరు హద్దుల్లో జీవిస్తున్నారు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఎంత గొప్ప పాఠంగా ఎంచుకోవాలి మన జీవితాల్లో. ఇది గొప్ప, ఎంత ఆశీర్వాదకరంగా మనం ఎంచుకోవాలి మన జీవితంలో. తండ్రి లేనప్పటికీ వాళ్ళ ఆత్మీయతను, తండ్రి లేనప్పటికీ వారి పరిశుద్ధతను, తండ్రి లేనప్పటికీ వారి వ్యక్తిగత జీవితాన్ని, తండ్రి ద్వారా కలిగిన స్వాస్థ్యం కొరకు వాళ్ళు కనిపెడుతున్నారండి. ప్రియరా, ఒక మాట, ఈనాడు మన జీవితంలో మనకో తండ్రి ఉన్నాడు. మనకి బాహ్యంగా 3 తండ్రులు. అపచారం అని లెంపలేసుకోవద్దు. ఒకరు శారీరక తండ్రి, 2 ఆత్మీయ తండ్రి, 3 మన పరలోకపు తండ్రి. ప్రియులారా, శారీరక తండ్రి జన్మనిచ్చాడు. ఆత్మీయ తండ్రి ఆధ్యాత్మికంగా మనల్ని కన్నాడు. పరలోకపు తండ్రి తన నిత్య నివాసానికి మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. అలాగున మనకు నిత్య నివాసం అక్కడుంది, శ్రేష్టమైన స్వాస్థ్యం అక్కడుంది. భక్తుడు అంటాడు, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించినంటాడు. కనుక మనము ఆ స్వాస్థ్యం కొరకు మనం ఎదురు చూడాలి. ఆ స్వాస్థ్యం కొరకు మనం కనిపెట్టాలి. ఆ స్వాస్థ్యం కొరకుగాను మనము మన జీవితంలో ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకనాడు సెలోపెహాదు కుమార్తెలు తమ తండ్రి స్వాస్థ్యం కొరకు అడిగి పొందుకున్నారు కదా. అలాగుననే మనకొక పరమ తండ్రి, పరలోకపు తండ్రి ఉన్నారు. ఆ తండ్రి దగ్గర మనకు దివ్యమైన స్వాస్థ్యం ఉన్నది. ఈ స్వాస్థ్యము కొరకే మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి. ఆ స్వాస్థ్యము కొరకే మనం పవిత్రంగా బ్రతకాలి. ఆ స్వాస్థ్యం కొరకే మన అనుదిన దైనందిన చిన్న జీవితంలో శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ మనం నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభువు చెప్పారు కదా, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తానన్నారు కదా ప్రభు. కనుక మన ఆత్మీయ జీవితంలో ఆ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మనం పొందుటకు గాను
పరిశుద్ధపరచబడిన మంచి మనస్సాక్షితో, నిర్మలమైన మంచి హృదయంతో మనం ప్రభు యొక్క సన్నిధిని చేరాలి. ప్రభు యొక్క పాదాలు పట్టుకొనాలి. ప్రభు దీవెనను మనము అనుభవించాలి. ఆమేన్. ప్రభు యొక్క కృపను మనం ఆస్వాదించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగున మనం ఉండినప్పుడు సెలోపెహాదు కుమార్తెలు ఎలాగున స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు, మనము కూడా స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకుంటాం. అది పరలోకపు స్వాస్థ్యం. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించలాగా ప్రార్థించుకుందాం. తండ్రి, మీకు స్తోత్రాలు. సెలోపెహాదు కుమార్తెలు తమ తండ్రికి ఇవ్వబడిన వాగ్దానాలను బట్టి వాగ్దాన దేశంలో స్వాస్థ్యం కొరకు వారు ప్రయాసపడినట్లుగా మా పరమ తండ్రిగా నీవు మాకు మనోహరమైన స్థలంలో పాలు ప్రాప్తింపచేయవాడు. శ్రేయస్కరమైన దీవెనలతో మమ్మల్ని ఎదుర్కొనే తండ్రివి నీవు గనక మీ వద్ద కనిపెట్టి ఆ దివ్యమైన పరలోక స్వాస్థ్యాన్ని పొందినట్లు మా ప్రాణాత్మదేహ శరీరాలు శుద్ధీకరించబడును గాక. మేలు చేత నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.